అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు నగేష్ గౌడ్ కోరుకోపుల. నేను బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ జఫర్గఢ్. ఏదైతే చేర్యాల మండలం వేచరేణి గ్రామం ఎల్లదాస్ కాలనీలో జరిగిన ఒక దాడిని పూర్తిగా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిల్లని బీజేపీ పైన దాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తనకున్న సోషల్ మీడియాను కొన్ని సంఘాలను అమ్ముడుపోతున్న కొందరు వ్యక్తులను అడ్డం పెట్టుకొని బీజేపీ పైన చేస్తున్న దుష్ప్రచారం. ఎందుకంటే ఒక వ్యక్తి గుడిలోనికి రానియలేదు కాబట్టి గుడిలోకి వచ్చినందుకు కొట్టిల్లని చెప్పేసి వాళ్ళు విషప్రచారం చేస్తున్నప్పటికీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఆ వ్యక్తి ఫుల్గా తాగి ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించి ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు ఆ గుడిలో ఉన్న దేవతా విగ్రహాలన్నింటినీ కాలుతో దన్నిండు కావున అక్కడే ఉన్న గ్రామస్తులు దానికి సంబంధించిన కొందరు వ్యక్తులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి బట్టలిప్పి రోడ్డు పైన తిప్పినట్టు మనకున్న ప్రాథమిక సమాచారం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కావలసుకొని బీజేపీకి దళితుల్ని దూరం చేసే కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. కానీ ఆయన ఎస్సీ కాబట్టి గుళ్ళకి వచ్చినందుకు దాడి చేసిల్లని చెప్తున్నారు. కానీ గుడి కట్టిన కాడి నుంచి నేటి వరకు దాంట్లో పూజా కైంకర్యాలు చేస్తున్న వ్యక్తి కూడా ఎస్సీ వ్యక్తి అన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ వర్గాన్ని దూరం పెట్టలేదు. అన్ని వర్గాలు కలిసి అందరం కలిసి ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమైద్దని చెప్పింది. మోడీ వచ్చిన 2 టర్ములు, ఇది 3వ టర్ము కూడా అందరినీ కలుపుకొని అన్ని వర్గాలతోనే ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. కావున ఈ విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని సంఘాల నాయకులు ఇప్పటికే నొల్లు దగ్గర పెట్టుకొని వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయాలా. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎస్సీ అయినందుకు గుడికి వస్తే దాడి చేసిల్లంటే బీజేపీగా మేమే ముందుండి ఆ గుడి యాజమాన్యం పైన కేసు పెట్టేవాళ్ళం. మీరు అన్న వెంటనే మేము తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అక్కడ జరిగిన వాస్తవాలు టీఎస్ఆర్ న్యూస్ ఛానల్లో కూడా వచ్చినట్టు ఇప్పటికీ యూట్యూబ్లో సర్కిల్ అవుతుంది. వాస్తవాలు తెలుసుకోండి. ఒక వ్యక్తి పైన మనం ఒక వ్యవస్థ పైన విషప్రచారం చేసి బురద జల్లాలనుకుంటే మా పార్టీయే భారతీయ జనతా పార్టీ, మా గుర్తే కమలం పువ్వు గుర్తు. మీరు ఎంత బురద జల్లినా బురద నుంచి కమలం వికసిస్తుందన్న సంగతి గుర్తుంచుకొని మీరు ఎన్ని విష ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే గుడిపైన జరిగిన దాడి ఉందో దానిని భారతీయ జనతా పార్టీ జఫర్గఢ్ మండల కమిటీగా పూర్తిగా ఖండిస్తున్నాం. మేము హిందువులం, అన్ని మతాలను గౌరవిస్తాం, పక్క మతాలను పాటించే వాళ్ళని కూడా మేము గౌరవిస్తాం. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాం. భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప ఉద్దేశం ఉంది. కావున అర్థం చేసుకొని విషప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని సంఘాల నాయకులు ఆలోచించుకోవాల్సిందిగా మనవి.